ఆంధ్రప్రదేశ్లో కొత్త బార్ పాలసీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు వచ్చినవి కేవలం 90 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. ఉచిత ఎన్ఫోర్స్మెంట్ అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారాలు ఆసక్తి చూపడంతో టెండర్లలో పాల్గొనేందుకు మద్యం వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఎక్సైజ్ శాఖను ఆదుకునేందుకు గుర్తు చేస్తున్నారు. వ్యాపారస్తులను ఆకట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా స్పందన రాకపోవడం గమనార్హం. నేటితో దరఖాస్తుల గడువు ముగియడంతోనూ పరిస్థితి మరింత కీలకంగా మారింది. జిల్లాల వారీగా పరిస్థితి చూస్తే 8 జిల్లాల్లో ఒక్క దరఖాస్తులు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వీటిలో అనంతపురం, అనకాపల్లి, కోనసీమ, ఈస్ట్ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీకాకుళం, మల్యం జిల్లాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 110 బార్లకు 12 అప్లికేషన్లు, ఎన్టీఆర్ జిల్లాలో 130 బార్లకు 12 అప్లికేషన్లు, విజయవాడ, కృష్ణా జిల్లాలో 39 బార్లకు 13 అప్లికేషన్లు, పల్నాడు జిల్లాలో 49 బార్లకు 10 అప్లికేషన్లు అందాయి. కర్నూలు జిల్లాలో 23 బార్లకు 8 అప్లికేషన్లు, ఇక విశాఖ జిల్లాలో 121 బార్లకు 5 అప్లికేషన్లు, ప్రకాశం జిల్లాలో 26 బార్లకు 5 అప్లికేషన్లు, విజయనగరం జిల్లాలో 28 బార్లకు 5 అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా చిత్తూరు, ఏలూరు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్త బార్ పాలసీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు వచ్చినవి కేవలం 90 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. ఉచిత ఎన్రోల్మెంట్ అవకాశం ఉన్నప్పటికీ వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. టెండర్లలో పాల్గొనేందుకు మద్యం వ్యాపారులు ముందుకు రావడం లేకపోవడంతో ఎక్సైజ్ శాఖకు ఆందోళన గురిచేస్తోంది. వ్యాపారాలను ఆకట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా స్పందన రాకపోవడం గమనార్హం. నేటితో దరఖాస్తుల గడువు ముగియనుండటంతో పరిస్థితి మరింత కీలకంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. గంగోత్రి, ఏపీలో లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఇప్పటికే ఎంతో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క నిందితులని 12 మంది నిందితులను అయితే గనక ఇప్పటికే సిద్ధాధికారుల అదుపులో తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ అయితే చెల్లించడం కూడా జరుగుతూ ఉంది. ఇక 12 మంది కూడా ఇటు విజయవాడ సబ్ జైలు, గుంటూరు సబ్ జైలు, అదేవిధంగా రాజమండ్రి సబ్ జైలు అయితే కనుక ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు రిమాండ్ ఈ రోజుతో ముగియనున్నటువంటి నేపథ్యంలోనే మరోసారి అయితే కనుక నిందితుల్ని సిట్ అధికారులు విజయవాడ ఏసీపీ న్యాయస్థానాల్లో అయితే కనుక హాజరుపరచనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటు ఇప్పటికే బెయిల్ సైతం కూడా తిరస్కరించినటువంటి నేపథ్యంలోనే ఇటు వీరికైతే కనుక మరోసారి రిమాండ్ పొడిగించే అంశం అయితే కనుక కనబడతా ఉంది. ఎందుకంటే ఇది ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇంకా విచారణ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు మరోసారి అయితే కనుక వీరికి రిమాండ్ అయితే పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. కనబడుతుంది. సంతోష్, టెండర్లు ఎక్కువగా వేయకపోవడంతో వ్యాపారంలో నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉందా?
రైట్, థ్యాంక్ యూ సంతోష్.